అంటే మీ పిల్లల్ని చూసి, మీ పిల్లల సమస్యలను చూసే మీరు మానసిక వికలాంగుల కేంద్రం ప్రారంభించాలని ఆలోచించారా? లేదా ఇంకా మీరు వాళ్ళ పిల్లల వైద్య పరీక్షలు గానీ, పిల్లల కోసం తిరుగుతున్న సందర్భాలలో ఎదుర్కొన్న సమస్యలు గానీ, వీటన్నిటి దృష్ట్యా ఏర్పాటు చేశారు? ఎదుర్కొన్న సమస్యల దృష్ట్యా దాదాపుగా 90% అదే అండి. ఏంటంటే నేను చూసినంత వరకి నేను ట్రైనింగ్ చేసినప్పుడు కొన్ని ఏరియాస్ తిరగడం జరిగింది సర్వేలో. దాంట్లో ఏంటంటే పేరెంట్స్ ఉన్నంత వరకు ఇలాంటి పిల్లల్ని చూసుకోగలుగుతున్నారండి. పేరెంట్స్ తర్వాత ఈ పిల్లల సమస్య అవుతున్నది. ఒక దగ్గర అయితే నేను వెళ్ళిన దగ్గర ఎట్లా అంటే ఒక ఓల్డ్ లేడీ ఉండే, వాళ్ళ బాబుని తీసుకొని ఆమె ఒక గుడిసెలో ఉంది. వెళ్ళినప్పుడు ఏంటమ్మా అని అడిగితే, నా పిల్లలకి నేను సంపాదించిన ఆస్తి నేను కావాలంటే కానీ ఇప్పుడు ఈ బాబుని అవసరం లేదు వాళ్ళకి, అందుకోసమని వాడు ఉన్నంత వరకు నేను ఎవరు చూసుకుంటారు, నేనే చూసుకోవాలి కదా, నా పిల్లలకి నేను అక్కర్లేకపోయినా వాడికి నేను అవసరం అని నేను ఇట్లా సపరేట్గా ఉండాల్సి వచ్చిందని చెప్పినప్పుడు నాకు ఆలోచన వచ్చింది అన్నట్టు. ఏంటంటే పేరెంట్స్ ఉన్నంత, తల్లిదండ్రులు ఉన్నంత వరకు చూసుకుంటారు, తల్లిదండ్రుల తర్వాత మరి అన్నదమ్ములకు అక్కచెల్లెలు భారంగానే అవుతారు కదండి. అట్లా కాకుండా తప్పకుండా పిల్లలకి ఒకటి ఉంది, మా తర్వాత మా పిల్లల్ని చూసుకునే సంస్థ ఒకటి ఉంది అనే ఆలోచన వాళ్ళకి తేవాలనే ఉద్దేశంతో నేను మా పిల్లలతో పాటు అలాంటి పిల్లలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత కూడా ఇక్కడ ఉండేటట్లు చేయాలని ఆలోచన.